ఆ చుట్టుపక్కలే ఉండేవాడు. రోజు కళ్ళ ముందే కనిపించేవాడు. అలాంటి వాడు ఒకసారి ఇలా రండి రా అని పిలిస్తే వెళ్లకుండా ఉంటామా? అలానే వెళ్ళింది ఆ చిన్నారి. చేతిలో ఒక చాక్లెట్ పెట్టుకొని ఇది నీకు ఇస్తా అనేసరికి ఆశతో అతడి వద్దకు వెళ్తే అతడు లోపల రా అంటూ తీసుకెళ్ళి అలా చేసేసాడు. అమ్మా అమ్మా చాలా నొప్పిగా ఉందమ్మా అని ఆ చిన్నారి చెప్పడంతో అప్పుడు బయటపడింది ఆ పనికి మాలినవాడు పని. శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 5వ తరగతి చదువుతున్న బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆడుకుంటున్న బాలికకు వేరుశనగ చెక్కి ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని ఒక గ్రామంలో జరిగింది. రామారావు అనే వ్యక్తి కుటుంబం జీవిస్తోంది. ఆయనకు భార్య, వివాహితులైన 2 కుమార్తెలు ఉన్నారు. అదే గ్రామంలో చింత చెట్టు కింద 2 బాలికలు ఆడుకుంటున్నారు. అటుగా వెళ్లి ఆడుకుంటున్న బాలికను రామారావు పిలిచాడు. అందులో ఒక బాలికకు 2 వేరుశనగ చెక్కీలిచ్చి ఇంటికి వెళ్లిపోమన్నాడు. అయితే ఆ బాలిక వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది. దీన్ని గమనించిన అతను ఆమెను కొట్టి పంపించే ప్రయత్నం చేశాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో పాటు బిగ్గరగా ఏడ్చింది. దీంతో తలుపులు తీసి ఆ బాలికను బయటకు పంపించేశాడు. తీవ్రమైన నొప్పితో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు శ్రీకాకుళంకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ డి ప్రసాదరావు తెలిపారు.